జిల్లా ఉయ్యూరులో విషాదం నెలకొంది. బలవన్మరణానికి పాల్పడింది శ్రీవిద్య. సో ఉయ్యూరులోని శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీవిద్య 5 నెలల క్రితం భర్త రాంబాబుతో వివాహం చేసుకుంది. అయితే కళాపాముల గ్రామంలో సర్వేయర్ గా పనిచేస్తున్నటువంటి రాంబాబు పెళ్లైన తర్వాత శ్రీవిద్యను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. సాయి అనేటువంటి మరో మహిళ పైన మోజు పెంచుకున్నటువంటి ఆ భర్త రాంబాబు తరచుగా సాయి అంత అందంగా నువ్వు లేవంటూ శ్రీవిద్యకు టార్చర్ చేస్తూ ఉండేవాడట. తల మంచానికి కొట్టి చిత్రహింసలు గురి చేస్తూ ఉండేవాడట. దీంతో తల్లిదండ్రులకు రాంబాబు అరాచకం పైన చివరిగా ఒక లేఖ రాసి అసలు ఏం జరిగింది, ఏ రకంగా తన ఇబ్బందులు ఎదుర్కొంటుందనే విషయం పైన క్లుప్తంగా ఒక లేఖలో పొందుపరిచి రాంబాబుని వదులొద్దంటూ లెటర్లో పొందుపరిచి బలవన్మరణానికి పాల్పడింది. సో ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఉయ్యూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది శ్రీవిద్య అనేటువంటి ఒక మహిళ. సో శ్రీవిద్య 5 నెలల క్రితమే రాంబాబు అనేటువంటి ఒక యువకుడితో వివాహం జరిగింది. రాంబాబుకి పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత సాయి అనేటువంటి ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. అది తరచుగా తన భార్య శ్రీవిద్యని నువ్వు సాయి అంత అందంగా లేవని చెప్పి టార్చర్ పెట్టేవాడట. చాలా పెద్ద ఎత్తున తనని తలనేకంగా మంచానికి కొట్టి చిత్రహింసల గురి చేస్తూ ఉండేవాడట. ఇక ఈ బాధలన్నీ తాలక బలవన్మరణానికి పాల్పడింది. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది ప్రస్తుతం మహిళ. సో మనం చూస్తున్నాం శ్రీవిద్య చివరిగా తన తల్లిదండ్రులు రాసిన లేఖని మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూపిస్తాను. సో నేను ఇంకా ఉంటున్నాను, నాకు ఇంకా బ్రతకాలని లేదు. నేను ఇక ఉంటున్నాను, నాకు ఇంకా బ్రతకాలని లేదు. వీడు తాగి వచ్చి ప్రతిసారి కొడుతున్నాడు. ఆ సాయి అనేటువంటి అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయిల అందం ముందు నేను పనికిరాను అంటూ ఆ అమ్మాయి గుర్తు వస్తుంది అంటూ నన్ను ఈరోజు తాగి మంచం కేసి తల కొట్టేశాడు. అమ్మ ఇదంతా నొప్పిని ఉంది, తలంతా నొప్పిగా ఉంది, వీపు మీద గట్టిగా కొట్టడం గుద్దుతున్నాడు. అసలు నేను ఏం చేశానమ్మా, మంచిగా ఉండడం కూడా నా తప్పు అయిపోయిందా? కానీ ఇలాంటి వాడి దగ్గర ఉండలేకపోతున్నాను. మన ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మంచాన్ని గట్టిగా గుద్దాడు. ఇంకా ఆ మంచం కింద ఉన్న టైల్స్ పగిలిపోయాయి. వీడిని మాత్రం వదలొద్దు, వీడి అమ్మా నాన్నని మాత్రం వదలొద్దు. డోర్ కూడా గట్టిగా గుద్దుతున్నాడు, నన్ను కూడా గట్టిగా కొడుతున్నాడు, నా జుట్టు పట్టుకొని గట్టిగా లాగుతున్నాడు. అమ్మ తల చాలా నొప్పిగా ఉంది, నా డ్రెస్ని చింపేశాడు, నన్ను పట్టుకొని లాగి మీరు జాగ్రత్త, ప్రతిసారి నన్ను నాన్నని తిడుతున్నాడు. నాన్న జాగ్రత్త నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే పొగరుగా ఉండాలన్న చదువుతున్న టైంలో పేపర్స్ కరెక్షన్ చేస్తుంటే తీసుకొని విసిరేశాడు. కాలేజ్ వాళ్ళకి పేరెంట్స్ పేపర్స్ ఇచ్చేయమండి ఉంది నా దారి అంటే ఒక రకంగా తను ఏం రాసుకొచ్చిందంటే పదే కొట్టడాలు, తనని హింసించడాలు అవన్నీ రాసుకొచ్చింది. తర్వాత జాగ్రత్తరా, మేబీ నేను రాఖీ కట్టకపోవచ్చు, తమ్ముడు గురించి రాసుకొచ్చింది. ఇక్కడ తమ్ముడు గురించి రాసుకొచ్చింది, నేను రాఖీ కట్టకపోవచ్చేమో, అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో, ఉంటాను అమ్మ నాన్న తమ్ముడు అని చెప్పి బాయ్ అని రాసుకొచ్చింది. నిజంగా ఆ సదరు అమ్మాయి ఎంతలా ఇబ్బంది పడిపోయి ఉంటుంది చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కనిపించేటువంటి ఆ అమ్మాయే శ్రీవిద్య. 5 నెలల క్రితమే రాంబాబు అనేటువంటి ఆ యువకుడితో వివాహమైంది. తన కాలేజీలో పనిచేస్తోందట, శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోందట. సో తను ఇక్కడ పేపర్లో మెన్షన్ చేసిన ఒక అంశం ఏంటంటే చివరిగా తన బలవన్మరణానికి పాల్పడక ముందు రాసినటువంటి లేఖలో ఇంటికి వచ్చిన తర్వాత కాలేజీ పేపర్స్ కరెక్షన్ చేస్తూ విసిరేసేవాడట. ఏకంగా తల మంచానికి వేసి కొడితే కిందున్న టైల్స్ కూడా పగిలిపోయాయట, డ్రెస్ చింపేశాడు. అంటే ఒక రకంగా తను చాలా టార్చర్ అనుభవించినట్టుగానే దీనిలో రాసుకొచ్చింది. అమ్మా నాన్న జాగ్రత్త అని రాసుకొచ్చింది. నాన్న నువ్వు నేను చదువుకునే టైంలో నిన్ను చూసి పొగరుగా ఉండేదాన్ని అని చెప్పేటువంటి మాటలను ఆ సదరు శ్రీవిద్య అనే అమ్మాయి ఇందులో రాసుకొచ్చింది. చివరిగా సాయి అనేటువంటి ఒక అమ్మాయితో ఈ రాంబాబుకి పరిచయం కాస్త అది శృతిమించిపోయింది. ఆ తర్వాత సాయి అంత అందంగా లేవని నిత్యం చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు, నాకు గుర్తొస్తుందని చెప్తూ ఉండేవాడు, అమ్మాయి గురించి పదే మాట్లాడుతూ ఉండేవాడు. ఈ రకంగా టార్చర్ని భరించలేకపోతున్నా, అందుకే నేను ఉంటున్నా నాన్న బాయ్ అని చెప్పి చివరిగా శ్రీవిద్య అనేటువంటి ఆ అమ్మాయి ఒక లేఖలో పొందుపరిచింది. చూడండి ఆ అమ్మాయి లేఖలో రాసినటువంటి ఆ పదాలు, ఆ మాటలు అర్థం చేసుకోండి ఎంతలా అమ్మాయి చిత్రహింసలకు గురైందనేది.
ఎంతలా అమ్మాయిని బాధించాడనేది, ఎంతలా అమ్మాయిని ఇబ్బందులకు గురి చేశాడు. మూడో అమ్మాయి పేరు చెప్పి ఆ అమ్మాయి బాగుంది నువ్వు బాగాలేవని చెప్పి దగ్గర కూడా రానిచ్చేవాడు కదట. చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉండేవాడట. ఎస్, మా ప్రతినిధి మణికుమార్ అందుబాటులో ఉన్నారు. ఎస్ మణికుమార్, ఏం జరిగింది? శ్రీవిద్య మరణ గల కారణాన్ని ఆ బంధువులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి ఈ లేఖలో చాలా క్లియర్గా అర్థమవుతోంది, రాంబాబు వేరే ఒక అమ్మాయితో ఈ రకంగా ఉంటూ నన్ను దూరం పెట్టాడు, నన్ను ఈ రకంగా వేధిస్తూ ఉన్నాడు, టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంతకీ రాంబాబు ఏం చెప్తున్నారు? రాంబాబు అదుపులో తీసుకున్నారా లేదా? మూడో అమ్మాయి సాయి అనే అమ్మాయి ఏం చెప్తోంది? మనం చూడొచ్చు, కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 నెలల క్రితం వివాహం అయినటువంటి ఒక మహిళ భర్త వేధింపులు తారలేక బలవన మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే, ఉయ్యూరుకు చెందినటువంటి శ్రీవిద్యకు గత 5 నెలల క్రితం అరుణ్ కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. వివాహ సమయంలో అల్లుడికి కట్నం కింద 2 అంతస్తుల బిల్డింగ్, అదేవిధంగా 10 లక్షల రూపాయల కట్నాన్ని ఇచ్చి ఘనంగా కూతురు పెళ్లి చేశారు. అయితే వారి ఆనందం కొన్ని నెలలు కూడా లేని పరిస్థితి. పెళ్ళైన 3 నెలలకే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ ఘటనకు సంబంధించి శ్రీవిద్య బలవన్ మరణానికి పాల్పడేటప్పుడు ఒక లేఖను కూడా రాసిన పరిస్థితి. ఆ లేఖ చూస్తే అంటే హృదయ విదారకరంగా ఉన్నాయి. ఆమెను భర్త ఎవరైతే అరుణ్ కుమార్ ఉన్నారో అరుణ్ కుమార్ పెట్టిన చిత్రహింసలు అవన్నీ కూడా లెటర్లో రాసుకొచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఒక స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. పెళ్ళి అయిన నాటి నుంచే భర్త అరుణ్ కుమార్ శ్రీవిద్యను వేధించడం మొదలుపెట్టాను. నిత్యం మద్యం సేవించి వచ్చి ఆమెను తరచూ కొట్టడం, చిత్రహింసలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆ వివరాలన్నీ కూడా లెటర్లో శ్రీవిద్య రాసుకొచ్చిన పరిస్థితి. అంటే పెళ్లికి ముందు వేరొక అమ్మాయిని ప్రేమించినటువంటి అరుణ్ కుమారు పెళ్ళైన తర్వాత శ్రీవిద్యను ఆమె పేరు చెప్పి, ఆమె అంత అందంగా లేవు నువ్వు, లేదంటే ఆమెలాగా నువ్వు ఉండట్లేదు, ఆమె నీకంటే అందంగా ఉంటుందంటూ కూడా ప్రతిరోజు మద్యం సాగొచ్చి శ్రీవిద్యను హింసించినట్లు కూడా తెలుస్తోంది. సర్వేర్గా పనిచేస్తున్నటువంటి అరుణ్ కుమారు పెళ్ళైన నాటి నుంచి కూడా పనికి వెళ్లకుండా, ఉద్యోగానికి వెళ్లకుండా అత్తమామలు ఇచ్చినటువంటి కట్నం డబ్బులతో జలసాగా తాగి తిరగటం, అదేవిధంగా ఆ ఇల్లు ఏదైతే 2 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చారో ఆ బిల్డింగ్ను కూడా అమ్మేయాలంటూ కూడా శ్రీవిద్య మీద నిత్యం ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. ఒకవైపు తల్లిదండ్రులకు కట్నంగా ఇచ్చినటువంటి ఆస్తిని అమ్మేయాలని చెప్పడం, మరోవైపు మరొక మహిళ పేరు చెప్పి ఆమెలాగా నువ్వు లేవు, ఆమె అంత అందంగా ఉండట్లేదు, ఆమె నీకన్నా చాలా బాగుంటుందని చెప్పి మానసికంగా కుంగిపోయేలాగా చేయటం, మరోవైపు నిత్యం మద్యం తాగి వచ్చి ఆమె చిత్రహింసలు పెట్టడం. అంటే లేఖలో కూడా మనం చూసాము ఎంత కర్కశంగా భర్త ప్రవర్తించేవాడో. అంటే ఈమె శ్రీవిద్య స్థానికంగా ఒక ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తుంది. రీసెంట్గా ఆ ప్రైవేట్ కళాశాలకు సంబంధించి పరీక్షలకు సంబంధించిన పేపర్స్ వాల్యుయేషన్ చేయడానికి ఇంటికి తీసుకుంటే ఆ సమయంలో కూడా ఆ పేపర్స్ అన్నీ కూడా ఇసిరి కొట్టడం, లేదంటే డోర్లను బలంగా తనటం, డోర్లకేసి మంచాలకేసి ఆమెను బలవంతంగా కొట్టడం లాంటి చిత్రహింసలు చేస్తుండటం, ఇవన్నీ కూడా తట్టుకోలేక శ్రీవిద్య బలవన్ మరణానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ రూమ్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించారు. ఆ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఎవరైతే అరుణ్ కుమార్ ఉన్నారో భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అతని ఫోన్ డేటాను కానీ తీసుకున్న వాటిలో ఆధారాలు చూసిన తర్వాత పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అరుణ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే అత్తమామల మీద కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా శ్రీవిద్య పెళ్ళైన 5 నెలలకే బలవన మరణానికి పాల్పడని ఘటన అయితే మాత్రం ఉయ్యూరు వ్యాప్తం కూడా దానికి కలకలం రేపిందని చెప్పాలి. మనోజ్ రైట్ మణికుమార్. సో ఆ మహిళ పెళ్ళైనటువంటి 5 నెలలకే తన భర్త పెట్టినటువంటి వేధింపులు తాళలేక, ఎంతలా అంటే ఏకంగా ఎవరికైనా సహజంగా వేరే ఒక అమ్మాయి పేరు చెప్పి నువ్వు ఆ అమ్మాయిలా లేవు, ఆ అమ్మాయిలా అందంగా లేవు, ఆ అమ్మాయిలా లేవు అని చెప్పేటువంటి మాటలు చెప్తున్నాడంటే ఆ అమ్మాయి కట్టుకున్న భార్య ఎంతలా బాధపడి ఉంటుంది. వేరే ఒక మూడో వ్యక్తి పేరు చెప్పి ఆ అమ్మాయి పేరు చెప్పి పదే టార్చర్ చేస్తూ ఉండేవాడు. కొట్టాడట, బట్టలు చింపేశారట, మంచానికి కొట్టాడంట. ఏకంగా నిజంగా మా ప్రతినిధి మణికుమార్ చెప్తున్న ప్రకారంగా వివరాలు చూస్తే కనుక ఆ తల్లిదండ్రులు 2 అంతస్తుల భవనాన్ని కూడా కట్నం కింద ఇచ్చారంట. అంటే ఇంతకన్నా దారుణం ఏముంటుంది చెప్పండి. అంతలా చూసుకున్నారు. అక్కడ ఆయనకు సంబంధించి అన్ని రకాలుగా తన కూతురికి సహకరిస్తూ తన కూతురు చెప్పిందల్లా నడుచుకొని
అల్లుడు అని చెప్పేటువంటి మర్యాదను వాళ్ళు ఇస్తే కనీసం తన కూతుర్ని మనిషిగా కూడా చూడలేదు. సో ప్రస్తుతానికి రాంబాబు విషయంలో కొంత ఆందోళనకరంగా ఉంది. అసలు ఈ విషయం పైన పోలీసులు మరింత సమాచారం అందించారు. పోలీసులు ఏం చెప్పారో చూద్దాం. మన ఉయ్యూరు పట్టణంలో అంబేద్కర్ నగర్లో రాత్రి ఒక అమ్మాయి వర్రే శ్రీవిద్య అనే అమ్మాయి పెళ్ళయి 4 నెలలు అవుతుంది. ఆ అమ్మాయి రాత్రి భర్తతో గొడవపడి, భర్త పేరు అరుణ్ కుమార్, వర్రే అరుణ్ కుమార్. ఇతను కలవపాములలో సచివాలయంలో సర్వేర్గా పనిచేస్తాడు. ఇద్దరు గొడవపడి అమ్మాయి ఉరేసుకుని చనిపోయి కింద పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి, ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి కవర్ చేశాడు. ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి చూశారు. చూసేటప్పటికి కింద పడుకోబెట్టుంది. అయితే అతను చెప్పే దాని ప్రకారం అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకుని ఉందనేది భర్త చెప్తున్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేటప్పటికి కింద బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఉన్న గదిలో కింద పడుకోబెట్టింది. అయితే వీళ్ళకి గొడవ ఏంటంటే, ఈ అబ్బాయి ఇప్పుడు ఉంటున్న ఇల్లులు అలా ఇప్పుడు ఈ అమ్మాయి శ్రీవిద్యాల ఫాదర్ వాళ్ళు కొనిచ్చారు. ఆ శ్రీవిద్యాల అమ్మ పేరును ఉంటే అది అమ్మి ఇస్తే నేను నాకు అప్పులోనే తీర్చుకుంటానని ఒత్తిడి చేస్తున్నట్లుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. దాని మీద మేము వరకట్నం కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారి సమక్షంలో శవ పంచనామా జరుగుతుంది. దానిలో ఉన్న ముద్దాయిలు భర్త, అత్తమామల మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇంకా లేదండి, ఇప్పుడు ఇంకా ఒక మనకి ఫ్యాన్ కూరేసుకున్న చీర దొరికింది, అది సీజ్ చేసాం. అన్నీ కూడా మేము అన్నీ కూడా అనాలిసిస్కి పంపిస్తాము. అదేవిధంగా డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్, పిఎం సర్టిఫికేట్, ఇతర సర్టిఫికేట్ల ఆధారంగా కేసుని బిల్డప్ చేసి ముద్దాయిల మీద కఠిన శిక్షలు పడేటట్టుగా యాక్షన్ తీసుకుంటాం. అయితే దొరకలేదు అంటున్నారు, మేము సెర్చ్ చేస్తున్నాం. మేము అవన్నీ కూడా ఎతికాము, దొరకలేదు. ప్రస్తుతానికి అయితే దొరకలేదు. అది వెతుకుతున్నాం అంటున్నారు కానీ ఇంకా మా దృష్టికి రాలేదు. ఇంకా అది అమ్మాయి రాసిందని పేరెంట్స్ అంటున్నారు. ఒకసారి దాని మీద కూడా ఎతికి ఉంటే అది కూడా మేము కోర్టుకు పెడతాం. మనకి ఈరోజు మన ఉయ్యూరు పట్టణంలో అంబేద్కర్ నగర్లో రాత్రి ఒక అమ్మాయి వర్రే శ్రీవిద్య అనే అమ్మాయి పెళ్ళయి 4 నెలలు అవుతుంది. ఆ అమ్మాయి రాత్రి వచ్చింది సార్. మా కింద ఉన్న అతను ఫోన్ చేశాడు, ఇంట్లో కింద అద్దెకుండే అతను, పాపకు బాగాలేదు, సీరియస్గా ఉంది, తొందర రండి అని అన్నాడు. ఏంటండి ఏమైనా కొట్టుకున్నారా ఏంటి అని అంటే, ఏమనండి మీరు రండి, నేను చెప్తాను కదా మీరు వచ్చి చూడండి అన్నాడు. వెళ్ళి చూస్తే పిల్ల పడుకోబెట్టుంది, ఉరేసుకుంది అని చెప్తున్నాడు అతను, మా అల్లుడు. ఉరేసుకుని ఉంటే ఫ్యాన్కి వేలాడిది ఉండాలిగా, అది లేదు. ఆ ఇల్లు రాకపోతే తీసి పడుకోబెట్టాడు. అట్టెందుకు పడుకోబెట్టాడు, మేము కంప్లైంట్ అయ్యకతనే, అది కూడా మేము ఇల్లు కొని ఇచ్చాము ఉయ్యూరులో ఉంటున్నారని. ఆ ఇల్లు అమ్మి డబ్బులు ఎత్తుకురామని అన్నాడు పద్దాక. ఆ ఇల్లు అమ్మితే వాళ్ళ తమ్ముడికి కాలేజీ ఫీజులకు కావాలంట, వాళ్ళకేమో బాకీలు ఉన్నాయంట, బాకీలు తెచ్చుకోవాలంట. వాళ్ళ అత్తమామ కూడా రోజు తిడుతున్నారంట ఫోన్లో చేసి. మొన్న చైతన్య కాలేజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అత్తమామ 4 రోజుల క్రితం సాయంత్రం 6:30, 7ంటికి వెళ్ళి పిల్లల్ని తిట్టారంట. మరి కట్నం కోసం మరి విపరీతంగా తిడుతున్నాడంట. నేను ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చాను కట్నం, మళ్ళీ 10 లక్షలకు ఒక బంగారానికి 10 లక్షలు అడ్జస్ట్మెంట్ చేశాను. మళ్ళీ ఇంకా తేమని ఆ ఇల్లు, నేను ఇచ్చిన ఇల్లు అమ్మేయమని రోజు కొడుతున్నాడంట తాగొచ్చి. నాకేం మా అమ్మాయి చెప్పలేదు, చెప్పకుండా పుస్తకంలో రాసుకుని అవన్నీ దాచుకుంది. ఆ పుస్తకం పారేసాడంట. ఆ పుస్తకంలో